హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము రైళ్లకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ 220 మీటర్ల పొడవున్న రైలు 59 కిలోమీటర్ పర్ గంట వేగంతో పోవచ్చున్నది. దానికి ఎదురుగా 7 కిలోమీటర్ పర్ గంట వేగంతో పరిగెత్తుతున్న వ్యక్తిని దాటడానికి రైలుకు ఎంత కాలం పడుతుంది? కాలం కనుక్కోవాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఒక రైలు ఉంది. ఈ రైలు పొడవు ఎంత అంటే 220 మీటర్లు దీని పొడవు. ఇది 59 కిలోమీటర్ పర్ గంట వేగంతో పోతా ఉంటే, దీనికి ఎదురుగా ఒక వ్యక్తి, దీనికి ఎదురుగా ట్రైన్ ఇలా పోతా ఉంటే, ఈ వ్యక్తి ఇట్లా వస్తా ఉన్నాడు. ఈయనొచ్చి 7 కిలోమీటర్ పర్ గంట వేగంతో పరిగెడుతున్నాడు. ఇప్పుడు ఈ ట్రైన్ ఏం చేయాలంటే, ఈ వ్యక్తిని అటువైపుకి దాటుకొని అటువైపుకి వెళ్ళిపోవాలి. అయితే ఆ రైలుకి ఎంత కాలం పడుతుంది అన్నారు. మనం ఏం కనుక్కోవాలి? కాలం కనుక్కోవాలి. కాలంకి సూత్రం ఏమి అంటే దూరం బై వేగం. ఓకేనా? దూరం బై వేగం. ఇక్కడొచ్చి దూరము ఈ ట్రైన్ పొడవే దాని దూరం అవుతుంది. ఓకేనా? ఇక్కడొచ్చి దూరం బదులుగా మనము 220 మీటర్లు వేసుకుంటాం. ఇప్పుడు వేగం అనేది మనం ఇక్కడ కనుక్కుంటాం. ఓకేనా? ఇక్కడ ట్రైన్ వేగము, ఈ వ్యక్తి వేగము రెండిటిని కలుపుకోవాలన్నమాట వేగంకి. ఓకేనా? వేగం ఈక్వల్ టు ట్రైన్ వేగం ఎంత? 59. ఈ వ్యక్తి వేగం 7. మొత్తం ఎంత? 66 కిలోమీటర్ పర్ గంట. ఓకేనా? ఇక్కడ మనకు కాలం కనుక్కోమన్నారు. ఈ కాలంలో దూరం అనేది మీటర్లో ఉంది. కాబట్టి ఈ కిలోమీటర్‌ను కూడా మీటర్‌లోకి, గంటని సెకండ్‌లోకి మార్చుకుందాం. ఎట్లా మార్చుకోవాలి అంటే 66 కిలోమీటర్‌కి 1000 మీటర్లు బై గంటకి 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు. ఇప్పుడు లవహారంలో 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ 6 ఒకట్ల 6 11ల మళ్ళీ ఇక్కడ 6 ఉంది. రెండో ఎకంతో 2 మూడుల 6, 2 ఐదుల 10. ఇక్కడ పైన ఎంత వచ్చింది? 11 ఇంటూ 5 అంటే 55/3 వచ్చిందనమాట. ఏమది? వేగం. వేగం మనకి ఎంత వచ్చింది? 55/3. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ కాలం కదా కనుక్కోమన్నారు, దాంట్లో ప్రతిక్షేపిస్తాం. ఇక్కడ చూడండి, వేగం ఇక్కడ మనకి 55/3 వచ్చింది. ఇక్కడ లవహారాల్లో హారంలో భిన్నంగానే ఉంటే అది ఏమవుతుందంటే, ఈ హారంలో ఉండే 3 లవంని గుణిస్తుందనమాట. కాబట్టి 220 ఇంటూ 3/55. ఇప్పుడు 11 ఎక్కంలో 11 ఐదుల 55, 11 20లు 220, మళ్ళీ 5 ఎక్కంతో 5 నాలుగుల పైన 4 ఇంటూ 3 మిగిలిందంటే 12 సెకండ్లు. ఇప్పుడు ఆ ట్రైను ఈ వ్యక్తిని దాటడానికి ఎంత కాలం పడుతుందన్నారు కదా? 12 సెకండ్లు పడుతుందనమాట. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. 72 కిలోమీటర్ పర్ గంట, 54 కిలోమీటర్ పర్ గంట వేగాలతో 100 మీటర్లు, 120 మీటర్లు పొడవున్న రైలు ఒకే దిశలో నడుస్తున్నాయి. మొదటి రైలు రెండవ దాన్ని దాటడానికి పట్టిన కాలం ఎంత? మనం ఇక్కడ కాలం కనుక్కోవాలి. ఓకేనా? కాలంకి సూత్రం ఏమి? దూరం బై వేగం. ఓకేనా? ఇది మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు ఫస్ట్ మనం దూరం ఇక్కడ చూడండి, ఇప్పుడు 100 మీటర్లు పొడవు గల ఒక రైలు 72 కిలోమీటర్ పర్ అవర్‌తో పోతోంది. 120 పొడవు గల రైలు 54 కిలోమీటర్ పర్ అవర్‌తో పోతోంది. ఇప్పుడు ఈ ఫస్ట్‌ది రెండో దాన్ని దాటడానికి పట్టిన కాలం కావాలి మనకి. ఓకేనా? ఇప్పుడు అలా కావాలన్నప్పుడు ఈ ఫస్ట్ దాని వేగం నుంచి రెండో దాని వేగం తీసేసామనుకోండి, వేగం వస్తుందనమాట. ఫస్ట్ దాని వేగం అంటే 72 - 54 తీస్తే 18 వస్తుంది. ఇప్పుడు దూరం ఎంత అంటే ఈ రెండిటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఎంత? 220. దీన్నెత్తి ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తాం. ఇప్పుడు వేగము అంటే కిలోమీటర్ పర్ అవర్‌ని ఇక్కడ మీటర్‌లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చాలన్నప్పుడు కిలోమీటర్‌కి 1000 మీటర్లు, ఒక గంటకి 60 × 60 సెకండ్లు. క్యాన్సిల్ చేసినామంటే 6 మూడుల 2తో 2ల 5. మొత్తం మనకి ఎంతొచ్చింది? వేగం 5 వచ్చింది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 5 నాలుల 5 నాలుల
44 సెకండ్లు పట్టిందనమాట. అర్థమైందా?